ఈటెలను నమ్ముకుని ఆయన వెంట నడిచారు. ఆయనతో పాటే కాషాయ కండువా కప్పుకున్నారు. హుజూరాబాద్లో ఓటమితో మల్కాజ్గిరికి ఈటెల షిఫ్ట్. హుజూరాబాద్కు ఈటెల దూరం, స్థానిక నేతల్లో అయోమయం. రాజకీయ భవిష్యత్తుపై ఈటెల వర్గంలో కలవరం. హుజూరాబాద్ నియోజకవర్గ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి రాజీనామా. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో కొందరు బీజేపీ కార్యకర్తల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందట. గతంలో ఈటెల రాజేందర్ వెంట నడిచి ఆయనతో పాటే కాషాయ తీర్థం పుచ్చుకున్న నాయకులు ఇప్పుడు తమ పరిస్థితి ఏంటన్న బాధలో ఉన్నారట. హుజూరాబాద్ నుంచి ఈటెల దూరం జరగటం, పైగా ఆయన్ని ఊరించిన సారథి పగ్గాలు అందకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు. పార్టీలో ప్రాధాన్యత లేదని వాపోతున్నారట. అందుకే ఈటెల వీణవంక మండలంలో ఓ సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు ప్రణాళిక ఏంటన్న చర్చ చేసుకున్నారట. గతంలో హుజూరాబాద్ నుంచి పలుమార్లు గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈటెల రాజేందర్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక సమీకరణాలు మారిపోయాయి. ఈటెలను ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డికి పట్టం గట్టారు హుజూరాబాద్ ఓటర్లు. అటు గజ్వేల్లోనూ పరాజయం పాలయ్యారు. దీంతో లోక్సభ ఎన్నికల టైంలో హుజూరాబాద్ నుంచి మల్కాజ్గిరికి షిఫ్ట్ అయ్యారు ఈటెల. మల్కాజ్గిరికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచారు. అప్పటి నుంచి మల్కాజ్గిరిపైన పూర్తిగా దృష్టి సారించారు. ఎంపీగా ఆయన బిజీగా ఉండటంతో పాటు ప్రస్తుతం హుజూరాబాద్ రాజకీయాల్లో తాను కలగజేసుకోవటం మంచిది కాదన్న ఆలోచనతో దూరంగా ఉంటున్నారట ఈటెల రాజేందర్. హుజూరాబాద్లో ఇన్నేళ్లు ఈటెలనే నమ్ముకుని నడిచిన కార్యకర్తల పరిస్థితి అయోమయంగా మారిందట. తాము నమ్ముకున్న నాయకుడు నియోజకవర్గానికి రాడు, ఫలితంగా ఆయన్నే నమ్ముకుని బీజేపీలో చేరితే ప్రాధాన్యం దక్కడం లేదంటూ దిగులు పడిపోతున్నారట. అందుకే ఈటెల వీణవంకలో సమావేశం ఏర్పాటు చేసుకుని ఈటెల రాజేందర్కి ఫోన్ చేసిన అనుచరులు మా పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారట. బీజేపీలో తమకు ప్రాధాన్యత ఉండటం లేదని, పార్టీ కార్యక్రమాలకు సమాచారం కూడా ఉండటం లేదంటూ వాపోయారట ఈటెల వర్గం.